హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనము బేతంచెర్ల రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. బేతంచెర్ల వచ్చేసి మనకి నంద్యాల డిస్టిక్లో ఒక నగర పంచాయతీ అలాగే మండల హెడ్ క్వార్టర్స్ అనమాట. బేతంచెర్ల మనకి డోన్ నంద్యాల సెక్షన్లో అతి ప్రధాన రైల్వే స్టేషన్. ఇక స్టేషన్ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే బేతంచెర్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BMH. రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి గుంటూరు గుంతకల్ మెయిన్ లైన్లో అయితే ఉంది. ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే లైన్ వచ్చేసి మనకి డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైను. ఈ రైల్వే లైన్ మ్యాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ వచ్చేసి 110 km/h. బేతంచెర్ల రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. బేతంచెర్లలో మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ స్టేషన్ వచ్చేసి మనకి సముద్ర మట్టానికి 425 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. బేతంచెర్ల మీదుగా మొత్తం 12 రైళ్ళు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో మనకి రెగ్యులర్గా తిరిగే రైలు వచ్చేసి 10 రైళ్ళు అనమాట. ఈ స్టేషన్ మీదుగా ఆరిజిన్ మరియు టర్మినేట్ అయ్యే రైళ్లు ఎటువంటివి లేవు. బేతంచెర్ల నుంచి మనకి నంద్యాల, గుంటూరు, విజయవాడ వైపుగా మరియు గుంతకల్లు, బళ్ళారి, హొస్పేట, హుబ్లీ వైపుగా అలాగే కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్, బీదర్, ఔరంగాబాద్ వైపుగా రైలు సౌకర్యాలు అనేవి ఉన్నాయి. బేతంచెర్ల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళే ప్రధాన రైలు వచ్చేసి మనకి కాచిగూడ ఎక్స్ప్రెస్, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్, గుంటూరు ఎక్స్ప్రెస్, విజయవాడ ఎక్స్ప్రెస్, హుబ్లీ ఎక్స్ప్రెస్ మరియు డోన్ గుంటూరు, డోన్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అలాగే కర్నూలు, నంద్యాల డెము ప్యాసింజర్ రైలు మొదలైనవి. ఇక బేతంచెర్ల రైల్వే స్టేషన్ యొక్క ప్యాసింజర్స్ డీటెయిల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బేతంచెర్ల నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 4040, అలాగే అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 53,199. ఇక బేతంచెర్ల రైల్వే స్టేషన్ యొక్క టోటల్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 57,239. ఇక బేతంచెర్ల రైల్వే స్టేషన్ యొక్క రెవెన్యూ డీటెయిల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ స్టేషన్ నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ రెవెన్యూ వచ్చేసి మనకి 10,47,494. అలాగే అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి మనకి 34,41,395. ఇక బేతంచెర్ల రైల్వే స్టేషన్ యొక్క టోటల్ రెవెన్యూ వచ్చేసి మనకి 44,88,889. బేతంచెర్ల రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి NH 6 కేటగిరీ కిందకైతే వస్తుంది. సో కరోనా వైరస్ రాకముందు బేతంచెర్ల రైల్వే స్టేషన్లో కొన్ని ప్రధాన ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి అయితే స్టాప్ అనేది ఉండేది. ఉదాహరణకి మనకి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కానీ లేకపోతే కనుక అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి. కాకపోతే ఆ తర్వాత ఈ స్టాప్ని అనేది తీసేశారు. ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఈ స్టేషన్లో స్టాప్ అయితే ఇవ్వాలనేసి. సో ప్రస్తుతానికైతే ఈ స్టేషన్ మీదుగా ఏవైనా కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి స్టాప్ ఇవ్వాలన్న అప్డేట్ అయితే ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంటే మీకు తెలియజేస్తాను. బేతంచెర్ల స్టేషన్ యొక్క రెవెన్యూని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువగానే ఉంది. ఒకవేళ ప్రస్తుతం మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి స్టాప్ ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా ఉందా లేకపోతే నిజంగానే ఉందా అన్నది మనకైతే తెలియదు. స్టేషన్ యొక్క రెవెన్యూని బట్టి మరియు ప్యాసింజర్స్ని బట్టే రైల్వే అనేది ఆ స్టేషన్కి ట్రైన్స్కి స్టాప్ ఇవ్వాలా లేదా అన్నది అయితే నిర్ణయం అయితే తీసుకుంటారు. సో మరి ఒకవేళ ఈ స్టేషన్కి ఖచ్చితంగా ఎక్స్పెరిమెంటల్ స్టాపేజ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందా అన్న దాని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ బేతంచెర్ల రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బేతంచెర్ల వాసులు అయితే కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ స్టేషన్ గురించి తెలుసుకోవాలో అని అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.